వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు. ఇవ నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడుగా నీకు పంపిస్తా. రెడీగా ఉన్నాయి రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదువుమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50,200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది. దండ్ల లక్ష్మి 50,000, 2 ఎకరాల భూమి ఉంది. ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదు ఎస్సీ. ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం 82 మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి. నీకు పంపిస్తా, నువ్వు చూసుకో. 1,000 మమ్మల్ని చూపిస్తే 2,000 నేను చూపిస్తాయి. మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రైతుల కళ్ళల్లో ఈయన ఆనందం చూసిందట. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు. రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి అనే రైతు ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భరోసా ఈ రోజుకి ఇయ్యలేను, ఎగ్గొట్టినావు. ఇంకెప్పుడు ఇస్తావు? వానకాలం అయిపోయింది. 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ఉసురుపోసుకుంటున్నావు. వడ్లకు బోనస్ అన్నావు. నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు. మక్కలకు అన్నావు, కందులకు అన్నావు, శనగలకు అన్నావు, పెసర్లకు అన్నావు. ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు. ఇలా రైతులను ఎక్కడ ఆనందం ఉంచినావు? రుణమాఫీ సగం కాకపాయే, రైతు భరోసా ఇవాళటికి వానకాలంకి అందకపాయే, పంటలకు బోనస్ బోగస్ అయిపోయే. అన్నీ ఉత్తమాటలేని. ఇవాళ రుణమాఫీ మొన్న మీరు చూశారు. ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తా. ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ అంటాడు, 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు, 2 లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు పైన ఉన్న డబ్బు కట్టండి, మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దని చెప్పారు. ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్లో వేస్తాం. లేదా ఇప్పుడే కట్టి నేను కట్టి 10 రోజులు అవుతుంది నాకు ఏలేదు మరి మమ్మల్ని చెప్తారు. ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్న వాళ్ళు కట్టకురు భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు, ఇప్పుడే కట్టకురు, నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్? మంత్రికి నీకే శుద్ధి లేదు. నీ మంత్రిదో మాట, నీదో మాట. నువ్వేమో కట్టుమంటావు, నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 3,16,000 అప్పుంటే 1,16,000 రూపాయలు కట్టేసింది, నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు. మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య 2,18,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు. ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్ 2,04,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు. దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికి 10 రోజులే. మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ కాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య 3,20,000 ఉండే, మిత్తితో సహా 1,30,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 1,30,000 కట్టిండు. కట్టి ఇవాళకి 15 రోజులే. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే.
సుష్మిత బక్రిచెప్యాల గ్రామం 3,01,846 ఉంది. మీద ఉన్నది వడ్డీతో సహా 1,30,000 కట్టిండు. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేట 2 సెప్టెంబర్ 2024 నాడు కట్టిండు. ఇవాళకి 13 రోజులు అయింది. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? కట్టంగానే మరుక్షణం చేస్తాన్నావు కదా. నేను ఉదాహరణకు ఒక 5 పేర్లు చెప్పిన, నల్గొండ 3, మా సిద్దిపేట 3 చెప్పిన. ఇంకా పంపమంటే మొత్తం పంపుతా. మరి చెయ్యి, మరుక్షణమే రుణమాఫీ చేస్తాన్నావు కదా, చెయ్యి. మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, ఎవరు సన్నాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా. ఏమంటాడు ఈ సన్నాసి ఏడ దాక్కున్నాడు అంటుండు. నేనట ఏడ దాక్కున్నానట. ఇవాళ స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో. రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఏడ దాక్కున్నాడు అన్నాడు. ఏడ దాక్కున్నా? నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. ఏడుంటా? నీ గుండెలో నిద్రపోతా. అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. ఏడవండుకున్నావు అంటున్నావు? ఏడవండుకున్నా? రోజు నీ వెంటనే పడుతున్నా. యాడిసి పెట్టండి నిన్ను. యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోజ్ చేసిన. ఇంకా మాట్లాడి 4th సిటీ గురించి మాట్లాడుతుండ్రు. 4th సిటీ అసలు 4th సిటీ ఎక్కడదే? దాని గురించి చెప్పు జర, జాగెక్కడదో. ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1,500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు. దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి 4th సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు, ఎక్కడిది 4th సిటీ? ఊదరగొడుతున్నావు. అంతా ఏదో నేనే చేసిన ఈ 4th సిటీ అంతా ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు. వెనకటికట ఎవడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిండట. వడ్డించడానికి చేసి అంత నేనే చేసిన అన్నాడట. ఇది కేసీఆర్ గారు 12,000 ఎకరాలు 1,500 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయి నాయన అంటే 4th సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసు ఇస్తామన్నారు. ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు, లేదంటే రైతులకు భూములు వాపసి. నీ 4th సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి.